హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఫటాఫట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అప్డేట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ సెలబ్రిటీల రాకతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ దద్దరిల్లిపోయింది అనమాట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అండ్ నాగార్జున ఒకే ఫ్రేమ్ లో కనిపించిపోతున్నారు. అలాగే ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి. అలాగే చీఫ్ గెస్ట్ గా ప్రిన్స్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా స్టేజ్ మీదకి రాబోతున్నాడు. మహేష్ బాబు చేతుల మీదుగా అయితే ట్రోఫీ అనేది ఉండబోతుంది. సో ఇంకా రవితేజ లుక్స్ అయితే ఫెంటాస్టిక్ లుక్స్, మామూలుగా లేదు. లుక్ అద్దర కొట్టేశాడు. నాకు తెలిసి ఈసారి రెండోసారి అనుకుంటా రవితేజ రావడం. అలాగే బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ వస్తుంది. అలాగే అల్లరి నరేష్, సుమా రావడం అనేది ప్రతి సీజన్ లో ఆనవాయితీ. ఈసారి గ్రాండ్ ఫినాలేకి వచ్చింది వెరైటీగా. సో అలాగే రోషన్ కనకాల బబుల్ గమ్ ప్రమోషన్స్ కి నా సామిరంగ హీరోయిన్, ఇలా సెలబ్రిటీస్ అందరూ వన్ బై వన్. సో గ్రాండ్ ఫినాలే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. 7 నుంచి 11 వరకు కొట్టుడు. ఇంకా చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు ఆల్రెడీ, నేను మీకు చెప్పాను. తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయింది. సో తర్వాత యావర్ బంపర్ ట్విస్ట్ ఇచ్చాడు బ్రీఫ్ కేస్ తీసుకుని. తర్వాత శివాజీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇది ఆల్రెడీ నేను క్లిక్ వీడియోస్ లో మీకు అప్డేట్స్ అనేది చెప్పేశాను. సో మనం ఇంకా సాటర్డే ఎపిసోడ్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్, అందుకని చేస్తున్నా. యాక్చువల్ గా అయితే చేయక్కర్లేదు, ఇంకా ఎలాగో అయిపోయింది లాస్ట్ డే కాబట్టి. సోగా ఏదో గేమ్స్ అయితే ఆడారు, బట్ చిన్న మ్యాటర్ ఉంది అందుకని చేస్తున్నా. హౌస్ మేట్స్ విషయానికి వస్తే మనం యాక్చువల్ గా 10 లక్షల బ్రీఫ్ కేస్ అనేది ఎవ్వరు కూడా తీసుకోవాలి, టెంప్ట్ అవ్వలేదు. అక్కడ ఆ సూట్ కేసు అలాగే మిస్ అయిపోయింది, స్టోర్ రూమ్ లో పెట్టేశారు. రైట్. నిజానికి ఇక్కడ లీస్ట్ ఓటింగ్ ఉన్నానని అర్జున్ కి బాగా తెలుసు. ఈనో, ఎందుకంటే లాస్ట్ టైం చెప్పారు ఇదే విషయంలో. పాపం రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యాడు. అది తిప్పినప్పుడు, వీక్ తిప్పినప్పుడు. సో ఎవరు ఏది రిగ్రెట్ అవుతున్నారంటే, నేను లేట్ గా వచ్చాను, బస్ ఎక్కడ మిస్టేక్ చేశాను తెలియదు, అన్ని బాగానే ఆడే టాస్క్లు అయ్యాన్ని, బట్ ఆడియన్స్ మాత్రం రిసీవ్ చేసుకోలేదు నన్ను అనేది బాధపడ్డాడు. సో ఎందుకు ఆ 10 లక్షలకి టెంప్ట్ అవ్వలేదు అంటే, సో ఫినాలేలోకి అడుగు పెట్టాలి, అది అనేది ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి. ఇదైతే బ్రెయిన్ లో ఉంది, అందుకని మేబీ తీసుకోలేదేమో అని నేను అనుకుంటున్నా. ఇక హౌస్ లో అయితే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఆ జోష్ అనేది అసలు మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉందన్నమాట. ఇక్కడే శివాజీ యాక్చువల్ గా అంతకు ముందు గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు, సోఫాలో కూర్చున్నప్పుడు శివాజీ ఒక హింట్ ఇచ్చాడు ఎవరికి, ఏంటంటే సో డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ గ్రాండ్ ఫినాలే, ఇన్ ఫినాలే జాగ్రత్తగా ఉండు, యాద్ రఖ్ మే ఎక్ బాత్ కేతాము సోచా అనుకుంటూ. సో ఆయన ఎవరితో ఎప్పుడు కమ్యూనికేషన్ మాట్లాడే భాషలో చెప్పాడు, గుర్తుపెట్టుకో అని చాలా క్లియర్ హింట్ అనేది ఇచ్చాడు. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. స్మార్ట్ గా థింక్ చేయమని చెప్పాడు. క్లియర్ గా చెప్పి ఏంటంటే, నీకంటే స్మార్ట్ గా యాక్చువల్ గా అమర్ బాతింగ్ అటు వెళ్ళిపోయింది అనమాట టాపిక్. అంటే ఈ ఒక్క హింట్ అయితే ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అటు టాపిక్ మళ్ళించాడు చాలా జాగ్రత్తగా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సూట్ కేసు తీసుకోవడానికి దీనికి అయితే ఖచ్చితంగా సింక్ అయింది. సో సింక్ అయిందనే చెప్పాలి. సో ప్రియాంక ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎవరు 15 లక్షలు తీసుకుని సూట్ కేసు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తాడు. అయితే ఇక్కడ సూట్ కేసు తీసుకోవడం కరెక్టా కాదా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో, ఇమ్మీడియట్ వీడియో వస్తుంది, ఎగ్జాక్ట్ గా చూడండి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మస్ట్ మీ కామెంట్స్ అనేది నాకు కావాలి. ఇక శ్రీముఖి సింగింగ్ అందరితో కూడా పాడించింది, ఆడిషన్స్ చేయించింది సూపర్ సింగర్ షో కోసం అని. ట్రూత్ ఆర్ డేర్, డాన్సింగ్, ఇలాగా ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. ఒక ఎపిసోడ్ కి ఏం కావాలా అది ఫుల్ గా ఇచ్చింది అనమాట. నిజంగా బిగ్ బాస్ శ్రీముఖి అని పిలవగానే ఒక 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆ ఇదిలో. సో మనం కూడా ఏంటంటే పాత శ్రీముఖి కూడా మనకు గుర్తొచ్చేది. సీజన్ 3లో దుమ్ము రేపేసింది శ్రీముఖి, బాబా భాస్కర్ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ. ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ లవర్స్ కి అది చాలా ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్. అప్పుడు ఏదైతే జోష్ ఉందో ఇప్పుడు అదే జోష్ లో ఉంది శ్రీముఖి అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ అండ్ శ్రీముఖి ఒకే షో చేయబోతున్నారు. సో ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుందని అనుకుంటున్నా. మాటలు కౌంటర్స్ ఏమన్నా పడతాయేమో చూద్దాం. ఇక ఈ విషయం పక్కన పెడితే,
ప్రియాంకకి ఇంటి ఫుడ్ అనేది పంపించారు, ఎంజాయ్ చేసింది. అలాగే ఏదైతే బ్రీఫ్ కేస్ వచ్చిందో ఆ బ్రీఫ్ కేస్ అయితే ఎవరు కూడా తీసుకోలేదు కాబట్టి జాగ్రత్తగా అది స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ అనేది మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఆల్రెడీ నేను క్విక్ వీడియోస్ లో మీ అందరికీ కూడా చెప్పాను. సో ఎవరైతే సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు, ఎవరి తర్వాత శివాజీ థర్డ్ పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయాడు. అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇద్దరే ఉన్నారు. మేబీ ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేసరికి షూటింగ్ అయిపోవచ్చు. సో వెంటనే నేను క్విక్ వీడియో పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా. మీకు క్విక్ వీడియోలో ఎవరు విన్నర్ అయ్యారు, విజేత ఎవరు అని టైటిల్ కూడా పెట్టేస్తా. క్విక్ వీడియో కూడా మీకు అనేది చెప్తాను. సో మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియో దీని తర్వాత వస్తుంది, అది కూడా మస్ట్ గా చూడండి. సో అలాగే ఈ సీజన్ మీకు ఎలాగ అనిపించింది అనేది మస్ట్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. సో కొంతమంది అయితే ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోయారు కూడా గుర్తులేని పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో ఇట్లా వచ్చి అట్లా మెరుపు తీగలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సో మీరు ఎవరితో బాండింగ్ పెంచుకుంటారని శ్రీముఖి అడిగినప్పుడు నైని పావని అనగానే టక్కుమని అందరికి నైని పావని గుర్తొచ్చింది. అరే నైని పావని ఉంది కదా అనుకున్నారు అనమాట. సో నైని పావనితోనే నేను బాండింగ్ పెట్టుకుంటా. ఒక బిగ్ బాస్ ఎలాగైతే ఆడాలి, ఎలాగైతే పోరాడి ఆడాలి అనేది ఆ అమ్మాయికి బాగా తెలుసు. బట్ అన్ఫార్చునేట్ గా వెళ్ళిపోయిందని అయితే శివాజీ చెప్పాడు. రతిక అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఇంకా పెరగాలనేది చెప్పాడు. సో ఇక్కడ ట్రూత్ ఆర్ గేమ్ అన్నప్పుడు యాక్చువల్ గా అమ్మరు నేనైతే ఆడినాడు. ఎందుకంటే డేర్ గేమ్ ఏదైనా వచ్చితే కొంచెం ఇదవుతుంది ఏమంటే పాపం శ్రీముఖి అప్పటికి ఓన్లీ ట్రూత్ ఆడదాంలే, డేర్ తీసేద్దామని ఓన్లీ ట్రూత్ తోనే ఆడించింది. సో ఇక్కడ సింగింగ్ షోలో కూడా చాలా బాగా ప్రియాంక బాగా పాడింది. అలాగే శివాజీ కూడా బాగా ఎంటర్టైన్ చేసి పాడారు. సో అమర్ కూడా పర్వాలా వచ్చిన ఎంటర్టైన్మెంట్ గా పాడాడు. అంటే ఇక్కడ పాట ముఖ్యం కాదు, ఎవరు ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు అనేది ముఖ్యం. పాటలు అనేది ఏముంది, వాళ్ళకి వస్తాయి రాకపోతే. అర్జున్ కూడా పాటలు అనేది ఒక రకంగా దాన్ని ఏమంటారు విరుస్తూ విరుస్తూ పాడాడు అనమాట. అది భజన చేసుకుంటారు ఇష్టం అలా పాడాడు. సో అది కూడా బాగా అనిపించింది. అంటే సింగింగ్ షోలో ఒకవేళ ఆడిషన్ ఈ ఆరుగురికి ఓట్ వేయాలంటే మాత్రం నేను ఖచ్చితంగా ప్రియాంకకి వేస్తాను. కొంచెం బాగా పాడింది. అంటే గొంతు కూడా అమ్మాయి కొంచెం కన్నడ అమ్మాయి తెలుగు లిరిక్స్ అన్ని కూడా చక్కగా పలికింది, బాగా పాడింది. అలాగే మీకు ఎవరు నచ్చారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీని తర్వాత ఏంటంటే యాక్చువల్ గా శ్రీముఖి కొంచెం ఎవరిని టీచ్ చేసిందా అనేది నాకు అనిపించింది. అంటే చూస్తున్న కొద్దీ సో ఎవరు అంటే ఎవరిని కొంచెం టీచ్ చేసింది. సో ఎవరు కూడా అది చాలా ఫ్రెండ్లీగా తీసుకున్నాడు, చక్కగా ఇది చేశాడు. 3 ప్రశ్నలు అడిగింది. డేట్ ఎవరితో వెళ్తావు, అలాగే ఎవరిని చంపేస్తావు, ఎవరిని మ్యారీ చేసుకుంటావు అంటే సో దానికి ఆన్సర్ కూడా చెప్పాడు. అది కూడా కొంచెం ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అని అనిపించింది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే శ్రీముఖి బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేసింది అనమాట హౌస్ లో. అంటే 2 days నుంచి కొంచెం బద్ధకంగా ఉన్నారు. ఆ బద్ధకం అంతా ఒక దెబ్బకు పోయింది. సో ఏదైతే 1/2 hour 1 hour ఎపిసోడ్ కావాలో బిగ్ బాస్ కి అదైతే వచ్చింది. సో శ్రీముఖి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం జోష్తో అదే ఎనర్జీతో అయితే ఉన్నారు అందరూ కూడా. సో గ్రాండ్ ఫినాలే అనేది స్టార్ట్ కాబోతోంది. సో 7 కి టెలికాస్ట్ అవుతుంది, మస్ట్ గా చూడండి. అలాగే అంతకంటే ముందే నేను క్విక్ వీడియో పెడతాను, విన్నర్ ఎవరు అయ్యారని, అది కూడా చూడండి. దీని తర్వాత ఒక అనాలిసిస్ వస్తుంది, ఆ వీడియోని కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.